ఈరోజు చాలామంది అంటే రేపు ఆఖరి రోజు కదా 2025 చివరి రోజు 2025 గడచిపోయిన కాలం తిరిగి రాదు, చనిపోయిన మనుషులు వెనక్కి రారు. అలాగే కొన్ని రిలేషన్స్ అంతమైపోతాయి, ముగిసిపోతాయి, ఎండ్ అయిపోతాయి, రిజాల్వ్ అయిపోతాయి. కరిగిపోయిన షుగర్, సాల్ట్ మళ్ళీ రాదు. మరి ఆ మహాత్మా గాంధీ చేసిన సాల్ట్ సత్యాగ్రహ వెపన్ హత్యార్, వాట్ ఈస్ దట్? ఆ హత్యార్ నేను ఎప్పుడు ఒక సినిమా చూస్తుంటాను, టైప్లో చాలా సినిమాలు చూస్తుంటాను. బట్ ఒక సినిమా మాత్రం घर घर की कहानी బాలరాజ్ సహాని, నిరూపరాయ్, చిన్న పిల్లలు. నీతూ సింగ్ చిన్న పాప. నీతూ సింగ్ ఇస్ అ స్మాల్ కిడ్ ఇన్ విచ్ అలుగుతుంది, షీ గెట్స్ యాంగ్రీ, ఫ్రాక్ కొని. వాళ్ళ పెద్ద అబ్బాయి ఏమో అందరూ అజంతా ఎల్లోరా కేవ్స్ వెళ్తున్నారు, 50 రూపాయలు చందా ఇచ్చారు, 20 రూపాయలు వెంట తెచ్చుకుంటున్నారు ఖర్చులు అని పిక్నిక్ వెళ్ళడానికి అడుగుతాడు. ఈ నెల నా దగ్గర లేవంటాడు. బాలరాజ్ సహాని నీ కింద ప్యూర్గా పనిచేస్తున్నాడు, ఆల్రెడీ కట్టేశాడు. వాడు వేసుకునే బట్టలు కూడా నాకన్నా కాస్ట్లీవి. వాడు సైకిల్ మీద వస్తాడు, సొంత సైకిల్ మీద, నేను బస్సులో వస్తున్నాను. వాడికి సొంత బండి ఉంది, నాకెందుకు లేదు అని చాలా ఫీల్ అవుతుంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి బడ్జెట్ వాళ్ళది. ఎవరు ఎంచుకున్న తీరు, లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, మేము ఇట్లా ఉండాలనుకుంటున్నాం, అట్లా ఉండాలనుకుంటున్నాం, మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం, లేదా గుళ్ళో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, లేదా ఆర్య సమాజంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అలా ఎవరి పద్ధతులు వాడుకుంటాయి, ఎవరికి ఉండే లైఫ్ స్టైల్, థింకింగ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది అని చాలా నచ్చజెప్పారు. అప్పుడు మహాత్మా గాంధీ కా హత్యార్ సత్యాగ్రహ నేను ఉపయోగిస్తాను అనేసి అన్నం తినకుండా అలుగుతాడు. బాలరాజ్ సహానికి కూడా అన్నం తినదు కదా, అదే ముద్ద గుర్తుంది కదా అంటారు కదా. వ్యభిచారం చేసుకునే సరోజిని, ఒళ్ళమ్ముకునే భారతి, ఎల్మోడ్వతి, పేరులో రతి, కొన్ని కళ్ళులో వాళ్ళ దోకతనము అన్నీ అందరికీ తెలుసు. వాళ్ళు అంటారు ముద్ద దిగుతుందో అమ్మ మాకు దిగుతుంది, వాళ్ళ కుక్క బుద్ధులు అందరికీ తెలుసు. అయితే చెప్పేది ఏంటంటే ఇంత అందమైన వేళ చాలా తొందరలో 2025 వెళ్ళిపోయి నూతన సంవత్సరం వస్తుంది. ఎన్నో సంవత్సరాలు చిన్నప్పటి నుంచి మనం కొత్తగా వస్తున్న వాటిని వెల్కమ్ చేసాం, వెళ్ళిపోతున్న సంవత్సరాల్ని గుడ్ బై చెప్పాం. వెళ్ళిపోతున్న సంవత్సరానికి కూడా మా వందనాలు, వస్తున్న సంవత్సరానికి కూడా మా వందనాలు. జావేద్ అఖ్తర్ గారు అంటే జానేతార్ అఖ్తర్ గారు అబ్బాయి జావేద్ అఖ్తర్, షబానా ఆజ్మీ ఆయనకి రెండో భార్య, డైజీ ఇరానీ ఆయన ఫస్ట్ భార్య. ద వుమన్ హూ రోట్ లంహే అండ్ యాక్టెడ్ ఇన్ మెనీ ఫిల్మ్స్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. ఆయన 16 बरस की बाली उम्र को सलाम, जिसने जन्म दिया उसको भी सलाम, एंड ये प्यार पहले जो किया उसको सलाम.
और इस प्यार को सलाम जिसको पहली बार हुआ और जिसने इस दुनिया में प्यार किया उसको भी सलाम। जो डगर प्यार तक जाते हैं उस डगर को सलाम। जो रास्ता प्यार तक लेके जाते हैं उसको भी सलाम। और जो रास्ता प्यार से आंखें खोल के बाहर लेके आते हैं माशाल्लाह उसको तो सौ सलाम अंते शत सहस्र नामावళి yes విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగలు అనే నవల్ని సహస్ర ఫండ్ పివి నరసింహారావు గారు సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనువాదం చేశారు. ఆయన చనిపోయిన క్రిస్మస్ నాడు చనిపోయినట్టున్నారు. క్రిస్మస్ నాడు చనిపోయిన నరసింహారావు గారిని మన హైదరాబాదులో ఆయన జన్మస్థలంలో ఆ భూతల్లి ఒడిలో ఆయన కరిగిపోయి కలిసిపోయి అనంత వాయువుల్లో కలిసి పంచభూతాల్లో కలిసినప్పుడు ఆయన కపోల మోక్షం జరిగినప్పుడు వర్షం పడింది. ఆ కపోలం అలాగే ఉండిపోయింది. కపోల మోక్షం కాకుండా కపోలం అలా ఉండిపోయింది. ఆ కపోలాన్ని లైవ్ టెలికాస్ట్ అన్ని కేంద్రాలు, దూరదర్శన్ కేంద్రాలే కాదు అన్ని కేంద్రాలు చూపించారు. అది చూసి ప్రతి స్త్రీ కడుపులో పేగులు కదిలారు. నరసింహారావు గారు మన తెలుగు వాళ్ళ హృదయాల్లో ఎంత ఉన్నారు. ఇందిరాగాంధీ గారి రైట్ హ్యాండ్ కూడా. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. వరంగల్ ఆయన సొంత ఊరు. ఆయన కపోలం చూస్తే 1000 కపోలాల్లో కూడా 1,00,000 కపోలాల్లో కూడా ఎన్ని స్కల్స్లో ఉన్నా 1,000,000 కపోలాల్లో కూడా ఆ కపోలం మన ప్రియతమ ప్రధానమంత్రి అంటే మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిదే అని కపోలం చూసి, స్కల్ చూసి, పుర్రె చూసి చెప్పచ్చు. అందుకే అంటారు పుర్రెకు ఒక బుద్ధి, జిహ్వకు ఒక రుచి. సో ఇదంతా గర్ కి కహానీలో బాలరాజ్ సహాని నా జీతం తెచ్చి నీకే ఇచ్చేస్తాను, నువ్వే నడుపు ఇల్లు అంటాడు. ఇక చూడండి వాడి కష్టాలు మొదలు. రకరకాలుగా కష్టాలు. ఆ సినిమా చూస్తే భలే. మళ్ళా రాకేష్ రోషన్ భారతి హీరోయిన్ సన్నగా సింపుల్గా రాకేష్ రోషన్ హీరో. యూ క్యాన్ సీ ద ఫిలిం విత్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. చాలా బాగుంటుంది. బాలరాజ్ సహాని ఫాదర్ అండ్ మన కబీర్ బేడి ఫాదర్ బాబా బేడి. బాంబేలో ఒక న్యూస్ పేపర్ ఈవినింగ్ ఎడిషన్ సియాసత్, మన హైదరాబాద్లో సియాసత్ ఎట్లా ఈవినింగ్ ఎడిషన్, అట్లా బాంబేలో ఒక న్యూస్ పేపర్ దట్స్ ఈవినింగ్ ఎడిషన్ బాంబేలో. ఆ న్యూస్ పేపర్ వాళ్ళదే. బాలరాజ్ సహాని ఫాదర్ అండ్ బాబా అజ్మీ కబీర్ బేడి ఫాదర్. ఇంత ఇంటెలిజెంట్, చాలా తెలివైన వాళ్ళు. పాత యాక్టర్లు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. చిత్తూరు నాగయ్య అందరూ చాలా తెలివైన వాళ్ళు, చాలా ఇంటెలిజెంట్ వాళ్ళు. బహుశా ఇప్పుడోళ్ళే అంత వాళ్ళ మాటలు, వాళ్ళ అమాయకత్వం. మన శివాజీ గారు
అండ్ అనసూయ గారు, ఎవరు చిన్మయి గారు, వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే అప్పుడు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు, అప్పటి వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్. ఎల్ విజయలక్ష్మి, హెలెన్ ఎంత తెలివైన వాళ్ళు. హెలెన్ ఎక్స్పోజ్డ్, బట్ షీ నెవర్ స్పోక్ లైక్ దిస్. ఈ రోజుకి హెలెన్ గారిని అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడుతారు. బట్ హెలెన్ ఎక్స్పోజ్డ్. అలాగే అదేంటి దసరా బుల్లోడు సినిమాలో ఒక పాట ఉంటుంది, జడ చూస్తే మెడ చూస్తే జబ్బల నునుపు చూస్తే ఇన్ని అందాలు చూశాను నేను అని నాగేశ్వరరావు గారు వాణిశ్రీని అంటే, వాణిశ్రీ అట్టాగే ఉంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకోదు అంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, అప్పుడు వాళ్ళే చాలా ఇంటెలిజెంట్. ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు అట్ ప్రజెంట్ మన ఇప్పుడు జనరేషన్ హీరోయిన్లు, హీరోస్, ఇప్పుడు జనరేషన్ యాక్టర్స్, ఆర్టిస్టులు, ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కంటే అప్పుడు వాళ్ళు చాలా ఇంటెలిజెంట్. అప్పుడు కూడా ఇలాంటివి ఉన్నాయి, అప్పుడు కూడా ఇలాంటివి జరిగాయి, అప్పుడు కూడా ఇలాంటివి అదేంటి జ్యోతిలక్ష్మి మన జయమాలిని గారి అక్క. సో ప్రేమ్ నగర్లో అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒక పాట పాడుతుంది, తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి అంటూ. అప్పుడు నాగేశ్వరరావు గారు కూడా చాలా బ్యూటిఫుల్గా డ్యాన్స్ వేస్తూ పాటలు పాడతారు. ఇంత అశ్లీలత అప్పుడు కూడా ఉంది, ఇంత వాట్ యు కాల్ అంటే సెన్సార్ బోర్డ్ ఒప్పుకోకుండా అబ్జెక్షన్ పెట్టాల్సిన మ్యాటర్ ఆ రోజుల్లో కూడా ఉంది. అండ్ ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా, అది ఒక పాట ఉంటుంది, ఎంత బాగుంటుందో. విజయలక్ష్మి పెద్ద పెద్ద కళ్ళు ఇట్లా ఇట్లా చూస్తుంది. విజయలక్ష్మి వాట్ 69 అనే బాటిల్ తెచ్చి నాగేశ్వరరావుతో పాడుతుంది. ఎంత బాగుంటుందో ఆ పాట. మరి ఆ పాట, ఆ డ్యాన్సు, ఆ లొల్లి, ఆ పంచాయతీ, మరి అదే కదా అశ్లీలతే కదా. వై నోబడీ సెడ్ ఎనీథింగ్. ఇవన్నీ పక్కన పెట్టండి. ఏదో సీతారామ కళ్యాణము, సీతారామ వనవాసం, అందులో సంగీత సీత, మన కరీంనగర్ సంగీత గారు, ముత్యాల ముగ్గు హీరోయిన్, ఆవిడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ వేసుకుంటుంది సినిమా అంతా. సీతమ్మ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ వేసుకోవడం. ఎన్టీ రామారావు గారు శ్రీరామ్, మనకెందుకు వచ్చింది కావాలి. ఇప్పుడు ఏమన్నా అంటే ఇంట్లో వాళ్ళకి కోపం వస్తుంది. నేను అప్పుడు చిన్న పాప, ఏంటి సీతమ్మ తల్లి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ వేసుకుంది అసహ్యంగా అంటే, ఇంట్లో అందరికి కోపం వస్తుంది. అంటే సీతమ్మ తల్లిని అనకూడదు, సీతమ్మ తల్లిని అనే అంతటి దానివా నువ్వు, సీతమ్మ తల్లి దేవుడు, ఆవిడని నువ్వు అనొద్దు, నువ్వేం అంటానికి లేదు, ఇలా ఏదో కొంచెం మా అమ్మ ఊరుకోదు. ఇందాక నుంచి చూస్తున్నాను, శ్రీరామనవమి నాడు సీతమ్మ తల్లి ఫోటోలో నేను ఎలా బ్లౌజ్ కుట్టించుకున్నానో అలాగే ఉంది. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న నేను ఎలాంటి బ్లౌజ్ వేసుకున్నానో, లంగా ఓణి వేసుకొని అలాంటి బ్లౌజు, అలాంటి నెక్, అలాగే ఆమె నెక్ కూడా అలాగే ఉంది. అంటే బ్లౌజ్ ఫోటోలో పెద్ద ఫోటో, నిలువెత్తు ఫోటో, ఆ ఫోటోలో ఆమె బ్లౌజ్ నెక్ నా బ్లౌజ్ నెక్ లాగే ఉంది.
సీతమ్మ తల్లి అప్పుడు త్రేతాయుగంలో ఏ టైలర్ దగ్గర కుట్టించుకుందో, ఏ టైలర్ త్రేతాయుగంలో సీతమ్మ తల్లి బ్లౌజ్ కుట్టాడో ఆ టైలరే ఇప్పుడు నాకు కుట్టాడు అనుకుంటారు. సీతమ్మ తల్లి బ్లౌజ్ అచ్చు నా బ్లౌజ్ లాగే ఉంది, సేమ్ అలాగే వేసుకుంది, అంత నాలాగే అన్నాను. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి సీతమ్మ తల్లి బ్లౌజు అట్లా ఇట్లా అని చాలా వెటకారంగా మాట్లాడుతున్నా కృష్ణ అంది మామ. నాకు కొంచెం ఈ ఊరోళ్ళతో, ఈ కృష్ణా జిల్లా వాళ్ళతో, ఆంధ్ర పీపుల్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే తెలీదు, క్రిటిసిజం తెలీదు, క్యారెక్టర్ అసాసినేషన్ తెలీదు, కమెంట్ తెలీదు, అండ్ అన్నిటికంటే ముఖ్యం కాంప్లిమెంట్. అసలు కాంప్లిమెంట్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి, కాంప్లిమెంట్ అంటే కూడా తెలీదు. మేరీ అచ్చి బెహన్ అన్నామనుకో, అనమ్మా అను, ఈ ఇంటికి నీకు ఎంత చాకరీ చేశాను, ఎంత సేవ చేశాను, ఎంత సర్వీస్ చేశాను, మేరీ అచ్చి బెహన్ అంట. ఎలా ఉంటుందో, ఎన్ని మాటలు ఉంటుందో నీకు తెలీదు వదినా. రోజు హిందీలో నన్ను తిడుతూ ఉంటుంది. మేరీ అచ్చి బెహన్ అంటే తిట్టినట్టు. చంచల్ రాణి, జిలేబీ రోజా అంటే ఏదన్నా మ్యాటర్. అలా ఏమనలేదు నేను. మీ వదినల్ని, మీ ఆడపడుచుల్ని, మీ చెల్లెళ్ళని, అక్కాయిలని, మీ చిచి నేను కొంచెం దూరం పెడుతూ ఇప్పటికీ నా ఫేవరెట్ ఫ్రెండ్స్ హైదరాబాదీస్, ముస్లిమ్స్, సున్నీ ముస్లిమ్స్, సయ్యద్ అండ్ మొహమ్మద్ ఇంటి పేరు. అయితే అలా అంత వేస్ట్ అయిపోయింది. కొన్ని మంది పరిచయం అయితేనే మొద నష్టం, శీఘ్రం, చండాలం, వేస్ట్, అంత వేస్ట్ అవుతుంది. నాకెవరిదో తెలియదు, అక్కడ ఒకటి పెట్టారు ఎవరో, అది తెచ్చి వాడు ఎవడో తెచ్చి, అరే తుమ్ కోనే రే ఇద్దరు రక్క, మొత్తం కూల్ డ్రింక్ అంతా పడిపోయింది. సో ఇలా మొన్న ఇట్లాగే ఎవరో బాబు రాణిగంజ్ వెళ్ళే బస్సు ఎప్పుడు వస్తుంది అంటే నా కూరగాయల సంచి అంతా పడిపోయింది. వాడి సడన్గా ఇట్లా వెనక్కి తిరిగి రాణిగంజ్ వెళ్ళే బస్సు ఎప్పుడు వద్దమ్మాయి అని అడుగుతున్నాడు. నా సంచి మొత్తం పడిపోయింది, కూరగాయలు, టమాటాలు అన్నీ కింద పడిపోయింది. కొంతమంది నిజంగా ఎందుకు పుడతారో, ఎట్లా పుడతారో, ఎలా పుడతారో తెలియదు. వాళ్ళ శవాలు ఎలా, వాళ్ళ దీపాలారా, వాళ్ళ ఫ్యామిలీస్ అంతమైపోను. కరెంట్ ఉన్న వాళ్ళందరూ సర్వనాశనం అయి మట్టి అయిపోతారు ఇహపరాల్లో విత్ దేర్ ఓన్ ట్రిక్స్ ఇన్ రియాలిటీ అర్జెంట్లీ ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ. అసలు కరెంట్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు మొత్తం సమూలంగా నాశనం అవుతారు ఇహపరాల్లో విత్ దేర్ ఓన్ ట్రిక్స్ ఇన్ రియాలిటీ అర్జెంట్లీ ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ. సరే, ఈ రకంగా మొదనష్టపు జాతి కరెంట్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు సమూలంగా నాశనం అవుతారు ఇన్ రియాలిటీ విత్ దేర్ ఓన్ ట్రిక్స్ ఆల్సో. సో వాట్ వీఆర్ టాకింగ్, వేర్ ఆర్ వి, ఎక్కడున్నాం మనం మాట్లాడుకుంటున్నాం. ఆ రోజుల్లో కూడా ఉన్నా కూడా అప్పటి రోజులు వేరు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. చిత్తూరు నాగయ్య గారు, భానుమతి, వీళ్ళంతా అప్పుడు కూడా ఇలాంటి సంగీతం, సాహిత్యం, సినిమాలు, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్లు అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు ఈ పంచాయతీలు ఎందుకు లేవంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఇంటెలిజెంట్. సడన్గా వెనక్కి తిరిగి నేను ముస్లిమ్స్ని ఇష్టపడతాను, హైదరాబాదీ ముస్లిమ్స్ని, నా స్నేహితులు వెల్విషర్స్ ముస్లిమ్స్, అందరూ సున్నీ ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్, సయ్యద్, మొహమ్మద్లు, నవాబులు, నిజాములు, తెల్లటి స్కిన్, మంచి మనసు, ప్రేమించే హృదయం, గొప్ప మనసు, అందరూ నా స్నేహితులు, వెల్విషర్స్, నా ఫ్రెండ్స్, నా మిత్ర బృందం. ఇది నేను చెప్పేసరికి కాలింది, కుంటి గుడ్డి అవిటి చెవిటి ఏపీ వాళ్ళకి. సో డియర్ ఫ్రెండ్స్, ఈ నూతన సంవత్సరం మనకి చాలా సంతోషాన్ని, ఆనందాన్ని, అంత పాత ప్రాబ్లమ్స్ అన్నీ పోయి
కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా హెల్త్, వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఉండాలి. అండ్ రిలేషన్షిప్స్ ఏవైతే పాడైపోయినాయో అనవసరంగా వేరే వాళ్ళ బ్లాక్ మ్యాజిక్, పరకాయ ప్రవేశం, ఫ్లిప్ ఫ్లాప్, డబ్బింగ్ అండ్ డిఫరెంట్ ట్రిక్స్, మ్యాజిక్స్ వల్ల అవి కూడా నశించిపోయి అందరూ కరెంట్ ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోవాలి. కరెంట్ ఉన్న ప్రతి ఆడది గొడ్రాలై, విధవరాలై, కాలి మస్కుడిదై పేలి చావాలి హపరాల్లో విత్ దేర్ ఓన్ ట్రిక్స్. వాళ్ళ యొక్క దరిద్రపు ముష్టి బ్లాక్ మ్యాజిక్లట. కరెంట్ ఉందంట. శ్రావణి అంటుంది ఇందాక, పని మనిషి శ్రావణి, MBBS చదివింది. ఆ ఒళ్ళమ్ముకునే శ్రావణి అంటుంది దానికంట కరెంట్ ఉందంట. బిందు, ప్రవీణ్ కూతురుల శవాలు వెళ్ళి. ఎస్. సో డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. అందరూ మన వెల్ విషర్స్ అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళంతా మన ఎనిమీస్.